మంచిది, వాక్యంలోకి వెళ్దాము. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము రక్షణలో మనం ఉండాలి అనే అంశం ద్వారా మనం నేర్చుకుందాము. మరి మొదట లూకా సువార్త 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకొని మళ్ళీ మొదటి నుంచి 12 వచనాల వరకు జ్ఞాపకం చేసుకుందాం. మరియు నేను మీతో చెప్పున్నదేమనగా నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడేవాడు మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. ఇప్పుడు మొదటి నుంచి చూద్దాం. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను, పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియో తెలియబడకపోదు. అందుచేత మీరు చీకట్లో మాట్లాడుకొనున్నవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనుచున్నవి మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవరికి భయపడాలని చెప్పి గుర్తు చేస్తుంది అని అంటే, దేహాన్ని చంపేటటువంటి వారికి భయపడవద్దు, ఆత్మను చంపే దేవుని దగ్గర మీరు జ్ఞాపకంగా ఉండమని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంటున్నారు. ఆత్మనిచ్చిన దేవునికి భయపడాలి, కానీ శరీరాన్ని ఒకవేళ మనుషులు ఎవరైనా చంపితే దాని కొరకు నీవు భయపడవద్దు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నేటి దినాన మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏమిటి అంటే, రక్షణలో మనం ఉండాలి. దేనిలో ఉండాలి? మనము రక్షణలో ఉండాలి. అనేక శోధనలు వస్తాయి ఈ లోకంలో, అనేక ఇబ్బందులు వస్తాయి ఈ లోకంలో. అయినప్పటికీ పరిచర్యను మనం ఆపకూడదు, చర్చికి రావడం మనం ఆపకూడదు, దేవుని సన్నిధిని మనం ఆపకూడదు. దేవుడు మనల్ని అన్ని విషయాలలో ఆయన మనకు కృప చూపిస్తూ సహాయం చేస్తూ ఉంటాడు. మరి ఎవరైతే భక్తిగా ఉంటారో వారికి దేవుడు కొన్నిసార్లు ఈ లోకంలో శ్రమలు వస్తాయి. భక్తి ఎక్కువైతే శ్రమలు కొన్ని వస్తూ ఉంటాయి. వస్తూ ఉంటే అధైర్యపడవద్దు. ఓ సహోదరి నాకు నేను అటుగా వెళ్తుంటే, సార్ ప్రార్థన చేయమని చెప్పి కూడా, ఏమమ్మా విషయము అని అంటే, మాకు ఏదేదో జరుగుతుంది, ఎలాగో అవుతుంది, భయభ్రాంతులకు గురవుతున్నాము, కలవరపడుతున్నాము, ఇబ్బంది పడుతున్నాము, ప్రార్థన చేయండి అని కోరాను. మరి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేశాం. దేవుడు వారికి ఆ కలవరం అంతా కూడా తీసివేశాడు. ఆ సోదరులన్నీ కూడా ఆయన దేవుడు ఏం చేసిండు? వారిని తీసివేశాడు. దేవుడు కృపా సంపన్నుడు, కనికర సంపన్నుడు, దయగలిగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనము అడిగే వాళ్ళము ప్రార్థించిన ప్రార్థనలో నా గొప్పతనం ఏమైనా ఉంది అంటే ఏమి లేదు. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. ప్రార్థించే వ్యక్తి కూడా ఎట్లా ప్రార్థన చేయాలి? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచు. ఈ రెండు ప్రాముఖ్యమే. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థించే వ్యక్తి విశ్వాసంగా ప్రార్థించాలి. ప్రార్థనను కోరేటటువంటి వ్యక్తులు విశ్వాసంగా ప్రార్థనను ఏకీభవించాలి, కోరుకోవాలి. ఈ రెండు ఒకే రకంగా ఉన్నప్పుడు, విశ్వాసంతో కూడుకొని ఉన్నప్పుడు రక్షణలో మనము కొనసాగడానికి కృప చూపిస్తాడు దేవుడు. రక్షణ అనగా మనకు ఏ విషయాలు మనకు గుర్తొస్తాయి? రక్షణ అంటే చెప్పండి. క్రైస్తవులు రక్షణలో ఉండాలంటే ఏ విషయాలు మనకు ఉండాలి? మారు మనసు,
యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. 8:34 చూడండి. యోహాను 8:34. అందుకు యేసు పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. 13:4 కూడా చదువుతుంది. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టవేసి ఒక తువాలు తీసుకొని నడుములకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలాగా చూసుకుంటూ మొదలుపెట్టాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు రక్షణలో మనం ఉండాలంటే, నేను ఇప్పుడు మీకు కొంచెము జ్ఞాపకము తప్పి చెప్పాను. 8:24 అమ్మా చదివింది ఇంతకుముందు. 24. కాగా మీ పాపంలో నుండి మీరు చనిపోదురని మీతో చెప్పుకుని నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. ఏమంటున్నాడు యేసు ప్రభు వారి గురించి? మీరు పాపంలోనే ఉండి అలాగునే మీరు చనిపోవడం వల్ల ప్రయోజనము లేదు. అంటే మనసు మార్చుకోవాలి, యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. ఒకటి విశ్వాసం ఉంచాలి అనేటటువంటిది మనం చూసాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ఎవరి మాట వింటే విశ్వాసం కలుగుతుంది? క్రీస్తును గురించినటువంటి మాట వింటే విశ్వాసం కలుగుతుంది. కొంతమంది ఏం చేస్తారు ఈ లోకంలో? సౌరయ్య గారి విశ్వాసం గొప్పదయ్యా, ఆయన విశ్వాసం చెప్తే బాగుంటది. యోహాను గారి విశ్వాసం గొప్పదయ్యా, ఆయన సంగతి చెప్తే బాగుంటది. ఏలియా సంగతి చెప్తే బాగుంటది అని చెప్పి ఇలా వ్యక్తుల గురించి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనం మంచిగా బతికినప్పుడు, విశ్వాసంగా బతికినప్పుడు మన గురించి కూడా కొంతమంది చెప్పుకునేటటువంటి వారిగా ఉంటారు. కానీ అది ఉత్తమమైన మార్గం కాదు. కాగా వినుట వలన విశ్వాసము ఎప్పుడు కలుగుతుంది? క్రీస్తును గురించినటువంటి మాట వినుట వలన కలుగుతుంది, మనుషుల వలన విశ్వాసము కలగదు. కాబట్టి మనుషుల సాక్ష్యంలో మీరు చాలా చోట్ల మీరు ఉన్నప్పుడు మనుషుల సాక్ష్యం ఎక్కువ చెప్తుంటూ ఉంటారు, ఎక్కువగా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. కానీ మనము మనుషులకు జరిగినటువంటి కార్యాలను మనం చెప్తూ ఉన్నాం, దాన్నే సాక్ష్యంగా చెప్తూ ఉన్నాం. కానీ క్రీస్తు మన నిమిత్తం పడినటువంటి పాటల గురించి, శ్రమల గురించి, ఇబ్బందుల గురించి, రక్షణలో మనం ఉండాలంటే ఏమేమి మనకు కావాలనేటటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. మొట్టమొదట వాక్యము వినవలెను, రెండవదిగా విశ్వసించవలెను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం అనేది దీపంలో నూనె బత్తి లాంటిది. విశ్వాసం అనేది చివినిలో నూనె బత్తి లాంటిది, అలాగనే చివిని లాంటిది. ఎందుకనంటే ఇవన్నీ కూడా బాగుంటేనే ఆ వెలుతురు వస్తుంది. మనిషి కూడా విశ్వాసం కలిగి ఉన్నప్పుడే భక్తి వస్తుంది, విశ్వాసంగా ఉంటాడు. మాటల్లో, ప్రవర్తనలో, నడకలో జాగ్రత్తగా ప్రవర్తించే వారిగా ఉంటారు. హృదయం నుండి ఉన్న ప్రకారంగా ఏం చేస్తుంది? నోరు మాట్లాడుతుంది. ఒకవేళ హృదయం నిండి ఉండకపోతే నోరు మాట్లాడదు. బావిలో ఏ నీళ్లు ఉంటే అవే నీళ్లు మనకు రుచి కలుగుతాయి. ఉప్పు నీళ్ళ బావి దగ్గరికి పోయినాం అనుకోండి, ఒకవేళ కొద్దిగా జరిగిన తర్వాత మంచినీళ్ళు వచ్చినాయి, మంచినీళ్ళ బావి దగ్గరికి వెళ్ళినాం అనుకోండి, కొద్దిగా జరిపేసి కొన్ని ఉప్పు నీళ్ళు కావాలనుకుంటే వచ్చినాయి. ఎవరి స్వభావం వాళ్ళదే. విశ్వాసుల స్వభావం విశ్వాసులదే, అవిశ్వాసుల స్వభావం అవిశ్వాసులదే. వీళ్ళిద్దరికి జోడు అనేది ఉండడానికి వీలు లేదు, ఎందుకంటే అది కుదరదు కూడా. కాబట్టి వాక్యం వినవలను, విశ్వసించవలను.
లూకా 13:3 చూద్దాం. లూకా 13:3. కారని మీతో చెబుతున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మారు మనసు పొందాలి. క్రైస్తవులందరూ కూడా ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఏమిటి ఆ మారు మనసు అని అంటే, పాపం అనేటటువంటి మనసును తీసివేసుకొని పవిత్రమైనటువంటి మనసు, పరిశుద్ధమైనటువంటి మనసు, దేవునికి ఇష్టమైనటువంటి మనసు మనము మార్చుకోవాలి. పాపపు జీవితం ఉన్నటువంటి మనసును మార్చుకొని పవిత్రమైనటువంటి మనసును మనము ప్రారంభించుకోవాలి. స్టీఫెన్, విక్కీ, లోపలికి రండి. ఆయన మీరు దేవుని మాటలు విన్నింగ్ వచ్చారు, బయటకు పోయి అట్లా ఉండవద్దండి. రండి, లోపలికి రండి. ఏమేమి ఉండాలి మనిషికి? వాక్యం వినవలెను, విశ్వసించవలెను, మారు మనసు పొందవలెను. అపోస్తల కార్యం 17:30. అపోస్తల కార్యం 17:30. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాను. అంతటా అందరూ మారు మనసు పొందవలెనని యేసు కోరెను. అందుకే ఆయన మ్రానుపై తన రక్తమంతయు ధారపోసెను. ఓ మానవ, ఇది కానవా ఈ లోకపు నటనలు మానవా. అంతటా అందరూ మారు మనసు పొందాలని చెప్పి దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటున్నది. కొంతమంది మారుతూ ఉంటున్నాము, కొంతమంది మారకుండా ఉంటూ ఉన్నాం. అందరూ మారు మనసు పొందాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కానీ మనమైతే కొంతమంది మారుతూ ఉంటున్నాము. ఇంకా మనము పరిపూర్ణంగా మారిన వ్యక్తులను కూడా పరిపూర్ణంగా మారడము లేదు. వాక్యం వినవలెను, విశ్వసించవలెను, మారు మనసు పొందవలెను, ఒప్పుకొనవలెను. మరి మత్తయి సువార్త 10:32. మత్తయి సువార్త 10:32. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగనన్నో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఎరగనందును ఒప్పుకొందును. ఒప్పనందును ఏమన్నాడు? ఎరగనందును ఒప్పుకోడు. ఎక్కడ ఒప్పుకోవాలి మనము? ఇక్కడనే ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని. ఎవరన్నా వండి, అమ్మా మరియమ్మ యాడికి వెళ్తున్నావు నువ్వు అంటే, నేను ప్రార్థనకు వస్తున్నాయా. ఎవరిని నమ్ముకున్నామా అంటే, నేను యేసు ప్రభుని నమ్ముకున్నా. మనుషులు ఎదుట ఒప్పుకోవడం. యాలేదమ్మా ఇక్కడికి వేస్తా అని చర్చికి రావడం వల్ల కూడా ప్రభువును మనం ఒప్పుకోనట్లుగానే. ఎక్కడికి వెళ్తున్నామని చెప్పాలి? చర్చికి వెళ్తే చర్చి అని చెప్పాలి, ప్రార్థనకు పోతే ప్రార్థనకి అని చెప్పాలి. ఎందుకంటే మనుషుల ఎదుట కూడా నేను యేసు ప్రభుని ఒప్పుకున్నాను, అంగీకరించానని ధృవీకరించుకోవాలి. అలా మన సాక్ష్యాన్ని జీవితాంతం కొనసాగాలి. ఇంకొక మాట, రోమా 10:9. రోమిలకు రాసిన పత్రిక 10:9. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని
దేవుడు మృతులలో నుండి దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడు. మనం ఏమైతామంటమ్మా? రక్షింపబడుతాం. మన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. రక్షణలో మనము ఉండాలి. రక్షణలో ఉండాలనంటే ఇవన్నీ మనలో ఉండాలి. వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి ఇవన్నీ కూడా మనలో ఉండాలి, ఉండి తీరాలి. 10వ వచనాన్ని కూడా చూస్తుంది. ఏలైనగా నీతి కలుగునట్టు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. చూడండి, హృదయంలో నోటితో ఈ రెండు జరగాలి. మరి ఒక్కొక్క విషయం ప్రాముఖ్యమైనది ఏంటో చూద్దాం. బాప్తిస్మము పొందవాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపిస్తునో వాటినన్నిటిని గైకొనవలెనని వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాక్యం వినే వాళ్ళము ఎవరికైనా చెప్పాలనా లేదా మట్టుకుండాలనా? పెద్దలైనా, యవ్వన బిడ్డలైనా, చిన్న పిల్లలైనా, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళైనా ఎవరమైనా మనం ఏం చేయాలి? విన్న వాటిని కన్న వాటిని మనం ఇతరులతో పంచుకోవాలి. ఇంకోటి వారిని బలపరచాలి, ఇంకోటి వారిని దేవునిలోకి స్థిరపరచాలి. ఈ పనులన్నీ కూడా దేవుడు మనకు అప్పచెప్పి ఉన్నాడు. అపోస్తల కార్యం 2:38. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమును పొందాలి. పొందడం వల్ల మనకు మేలు జరుగుతుంది, రక్షణలో మనం ఉంటాము. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలను మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని. దేంట్లోకి పొందినాం మనం బాప్తిస్మము? ఆయన మరణంలోకి పొంది ఉన్నాం. దేని కొరకు పొందుకున్నామమ్మా? ఆయన మరణంలోకి పొందుకొని ఉన్నాం. మరి చాలాసార్లు మనము కొన్ని స్థలాల్లో పాదాలు కడగడము కొంతమంది పెద్దలు చేస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు చేసినట్టుగా యేసు ప్రభు వారు ఏం చేసిండ్రు? తన శిష్యుల పాదాలను కడిగారు. కడిగిన తర్వాత యేసు ప్రభు వారు ఏం చేసిండ్రు? అలాగూ చేయుడి అని చెప్పారు. ఎలా చేయమన్నాడు? నేను ఏ విధంగా అయితే తగ్గించుకున్నానో, ఏ విధంగా అయితే విధేయత కలిగి ఉన్నానో దేవుని పట్ల, మీరు కూడా అలాగునే తగ్గించుకొని ఉండమని చెప్పాడు. చాలా మంది మనం పాదాలు కడిగించుకుంటాము, కానీ తగ్గింపు మనలో లేకపోతే, సువార్తను ఇతరులకు ప్రకటించకపోతే,
మరి ఎన్నిసార్లు మనం పాదాలు కడిగించుకున్నా మరి ఆ కడిగినటువంటి వారికి మేలు జరుగుతుంది, కానీ కడిగించుకున్నటువంటి వారికి కీడే జరుగుతుంది. ఎందుకు అని అంటే కడగడం వారి యొక్క బాధ్యత. కడిగించుకున్న తర్వాత పరిశుద్ధత లేకుండా ఉంటే, పరిశుద్ధతగా జీవించకపోతే, పవిత్రంగా జీవించకపోతే, దేవుని నామానికి అవమానం తెచ్చేటటువంటి వారిగా మనం ఉంటే అది మనకు మంచిది కాదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. యేసు ప్రభు వారు పాదాలు కడిగిన తర్వాత వారు ఏం చేశారమ్మా? అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు, అనేకులను దేవునిలోకి నడిపించారు, అనేకులను బాప్తిస్మము ఇప్పించారు. ఒకే రోజు పేతురు గారు 3000 మందికి బాప్తిసము ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే మనం కూడా ఆ పనిని యేసు ప్రభు లాగా తగ్గించుకొని మనం పని చేయమని చెప్పి దాని యొక్క గౌరవం, దాని గొప్పతనం, తగ్గింపుకు గొప్పతనమై ఉంటున్నది, విధేయతకు గొప్పతనమై ఉంటూ ఉన్నది. కానీ ఇప్పుడైతే చాలా వరకు ఏం చేస్తారు అని అంటే, అమ్మ ఎన్ని రోజులకు ఒకసారి కడిగించుకుంటారు? సంవత్సరానికి ఒకసారి పాదాలు కడిగించుకుంటారు. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడు కడిగినరు? ఎన్నిసార్లు కడిగినమ్మా? ఒక్కటేసారి కడిగి. సంవత్సరం వల్ల కడిగించుకోవడం వల్ల, సంవత్సరంకి ఒకసారి కడిగించుకోవడం వల్ల ఏమీ లాభం లేదు. ఎన్నిసార్లు కడిగించుకోవాలి? కడిగించుకున్నారు ఒక్కసారి. కడిగించుకున్నాక ఊకున్నాడా? జ్యోతిమ్మ వాళ్ళు ఊకున్నారా? ఏం చేసింది? సువార్తను ప్రకటించరు, రంపాలతో కోయపడ్డారు, కొరడాలతో దెబ్బలు తిన్నారు, అవమానాలు పడ్డారు. మరి పాదాలు కడిగించుకున్న వాళ్ళు ఎంతమంది దెబ్బలు తింటున్నారు? ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి కడిగించుకునే వాళ్ళు ఎన్నిసార్లు తింటున్నారు దెబ్బలు? దెబ్బలు లేవు, బాధలు లేవు, నిందలు లేవు, ఏం లేవు, ఎవరు చెప్పేది లేదు, చేసేది లేదు. కడిగించుకొని వచ్చి మటుకునేడు. గుడుగుడు పందెం, గోడ్ల పందెం, దాసుకో మోసుకో దండేగడం అన్నట్టుగానే ఉండాలమ్మా. దేవుని యొక్క ప్రణాళిక అలా లేదు, అలా లేదు. దేవుని పనిని ప్రకటించమని చెప్పారు, తగ్గింపు కలిగి ఉండాలని చెప్పింది దాని ఉద్దేశం. కాబట్టి మనం రక్షణలో ఉండాలి అని అంటే మొట్టమొదటి ఏం చేయాలమ్మా? వాక్యము వినాలి. రెండవదిగా, మూడవదిగా, నాలుగవదిగా, ఐదవదిగా బాప్తిస్మము పొందవాలి. ఇప్పుడు ఈ 5 విషయాలు ఎప్పటి వరకు మనకు ఉండాలి? ప్రకటన 2:10. ప్రకటన 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి మనము? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. నమ్మకము తప్పకూడదు. చేసుకున్న భార్య భర్తతో ఎట్లుండాలి? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఉండాలన్నా లేదా యోహానయ్య? ఉండకపోతే భర్త ఏం చేస్తాడు? కొడతాడా కొట్టాడా? మరి ప్రాణం ఇచ్చినటువంటి యేసు ప్రభు వారి దగ్గర బాప్తిసం తీసుకునేటప్పుడు నేను మరణం వరకు నమ్మకంగా ఉంటా అని చెప్పి ప్రమాణం చేసినటువంటి మనము ఒకవేళ మనకిష్టం వచ్చినటువంటి మన బతుకుతే దేవుడు ఒప్పుతాడా? మనుషుల ఎదుట ఎవడు ఒప్పుకొనునో వానిని నేను పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. బాప్తిసం ఏముంది? మురుగుతిమి, సార్ ఎట్లా చెప్తే అట్లా చేస్తే వస్తుంది అని చెప్పి అనుకుంటే లాభం లేదు. మనకు మనం ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. నేను బాప్తిసం తీసుకున్నాను, నా అలవాట్లు, నా పొరపాట్లు, నా ఆలోచనలు, నా ఉద్దేశాలు పాపానికి తావీయకుండా బ్రతకాలనే నిర్ణయాన్ని తీసుకునేటటువంటి సమయం అది. ఆ నిర్ణయం ఎటువంటిది? మరణం వరకు నమ్మకంగా ఉండేటటువంటి నిర్ణయం అది. కానీ ఈ రోజుల్లో బాప్తిసం తీసుకునేటటువంటి వారు చాలా మంది ఉంటూ ఉన్నారు. కానీ మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు?
పాపంలో పడిపోతూ, బాప్తిసం తీసుకుంటున్నారు, పాపంలో పడిపోతూ ఉంటున్నారు. అలా పడిపోవడం వల్ల మనిషికి జంతువుకి ఏమన్నా పోలిక ఉందా? పందిని తెచ్చి మీరు ఎన్నిసార్లు పైపోసి కడిగినా అది ఆడవై పొరలాడుతుందమ్మా? బురదలో పొరలాడుతుంది. మనిషి కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత ఎక్కడుండాలి? పరిశుద్ధుల జాబితాలో ఉండాలి, పవిత్రమైన జాబితాలో ఉండాలి, పరిశుద్ధుడైన క్రీస్తు దగ్గర ఉండాలి, పరిశుద్ధమైనటువంటి ఆలయంలో ఉండాలి, పవిత్రతను పాటిస్తూ ఆచరిస్తూ కొనసాగిస్తూ ఉండాలి, నోటిని కాపాడుకుంటూ ఉండాలి, శరీరాన్ని కాపాడుకుంటూ ఉండాలి. మనము దూషించినటువంటి వారిగా ఉండకుండా ప్రేమించినటువంటి వారిగా ఉండాలి. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా తట్టుకొని నిలబడడానికి మనం ఉండాలి. దూషణకు ప్రతి దూషణ చేయడం వల్ల మళ్ళీ మనం పాపంలో పడిపోతాం, మనం చేసిన ప్రమాణాన్ని తప్పిపోతాం. కాబట్టి రక్షణలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు పడవ మీద పోతున్నాడు అనుకోండి అమ్మ, రక్షణ అనేటటువంటి పడవలో పోతూ ఉన్నాడు, ప్రయాణమై పోతూ ఉన్నాడు. మళ్ళీ ఒకసారి అవతలకి దుంకి మళ్ళీ ఇవతలకి వస్తానంటే దుంకి వస్తాడా పడవలో ఉన్న మనిషి? అటే కదమ్మా, ఇటు వస్తాడా? ఎంత గజ ఈతగాడైనా మునిగిపోతాడు కదా. అందుకనే రెండు పడవల మీద మనం కాలు పెట్టవు. ఇటు లోకము, అటు పరలోకం, రెండు నావే అంటే దేవుడు అంటాడు ఒకటే అమ్మా నీది, అయ్యా ఒకటే నీది, రెండుగా ఒకటే. పరలోకం కావాలా, పాతాళం కావాలా, ఈ రెండిట్లో ఏది కావాలనో కోరుకో, ఒక్కటి మాత్రమే దేవుడు ఇస్తాడు. పరలోకం కావాలంటే మనకు పరలోకం అంటే మన ప్రయాణం ఏ సబ్జెక్ట్ అయితే నువ్వు చదువుతుంటే ఆ సబ్జెక్ట్ లో నీవు పాస్ అవుతావు, ఏ సబ్జెక్టు మీద అయితే నీకు పట్టుంటుందో ఆ సబ్జెక్టు ని పాస్ అవుతావు. ఏ సబ్జెక్టు మీద అయితే నీకు పట్టు లేకపోతే ఆ సబ్జెక్టు నువ్వేమైపోతావు? ఫెయిల్. మన సబ్జెక్టు, మన యొక్క గ్రూప్ ఏమిటి అని అంటే పరమునకు చేరడానికి మన యొక్క ప్రణాళిక అయి ఉంటున్నది. యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏది కొరకు? యూదా ఇస్కరియోతులాగా అమ్ముకునేటటువంటి వారిగా మనం ఉండొద్దు. యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారం మరణం వరకు నమ్మకంగా ఉండాలి, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. యోహాను సువార్త 4:14 చూద్దాం. యోహాను సువార్త 4:14. నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దేవుడిచ్చేటటువంటి నీళ్లు తాగేటటువంటి వారు ఎప్పుడు కూడా తప్పి పోనారు. యోహాను మొదటి పత్రిక 5:1. ఆయన ఇచ్చే నీళ్లు చాలా గొప్పగా ఉంటున్నాయి. మొదటి వచనం, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా. ఎవరి మూలంగా పుట్టి ఉన్నాడు? యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ముకున్నటువంటి వారు ఎవరి మూలంగా పుట్టి ఉంటున్నారు? దేవుని మూలంగా పుట్టినటువంటి వారు. యేసే క్రీస్తై ఉన్నాడని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, నమ్ముకుంటామో, విశ్వసిస్తామో, మారు మనసు పొందుతామో, బాప్తిసం తీసుకుంటామో మనం ఎవరి పిల్లలం? ఇప్పుడు దేవుని పిల్లలం. మనం కొద్దిసేపు దేవుని పిల్లలము, ఎక్కువసేపు దయ్యం పిల్లలుగా ఉండడానికి వీలవుతుందే? ఒక ఆమె నల్లగా పుట్టింది అనుకోండి, జీవితాంతం నల్లగానే ఉంటది కదా ఆమె. ఒక ఆయన తెల్లగా ఉంది అనుకోండి, అట్లే ఉంటది కదా. కలర్ కొద్దిగా మధ్యలో మారొచ్చేమో కానీ మరి నలుపున్నోళ్ళు మారుతారా? మారరు. తెలుపున్నోళ్ళు మారే అవకాశం ఉంది కానీ నలుపున్నోళ్ళు మారే అవకాశము లేదు. ఈ కలర్లు లోకంలో ఉంటాయి, మారుతాయి, మారవి, అవి తర్వాత విషయాలు. కానీ మనం మాత్రం మార్పు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత మార్పు చెందకూడదు, పాపంలో పడిపోవద్దు. యోహాను
ఆ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనాన్ని చూసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. యోహాను ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 17-18 వచనాలు. ఆత్మీయ పెళ్లి కుమార్తెయు ఆ, రమ్ము అని చెప్పుచున్నారు. ఉమ్, వీరు వారిలో రమ్ము ఉమ్, అని చెప్పవలెను. ఉమ్. తప్పికొనిన వారిని రానిమ్ము. తప్పికొనిన వారిని రానిమ్ము. నిశ్చయించు వారిని జలమును ఉచితముగా పుచ్చుకొనిమ్ము. జీవ జలములు ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చునది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములను ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చునని చెప్పుచున్నాడు. ఆమె ప్రభు అయిన యేసు రమ్ము. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమె మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, యేసును వెంబడించే వారిగా ఉండాలి, రక్షణ మార్గాన్ని తప్పిపోకుండా ఉండాలి, మనుషుల ఎదుట ఒప్పుకునే వారిగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఆరాధించే వారిగా మనం ఉండాలి. అప్పుడే మన జీవితం ఎక్కడుంటుందంటమ్మా? రక్షణలో మనము ఉంటాము, ఉండాలి. రక్షణ తప్పి మనం పోవద్దు. పడవ ప్రయాణంలో మనం వెళ్తూ ఉంటే చిన్న గొడవ పడింది కదా అని చెప్పి ఒకవేళ అలాగనే మనం పోయినాం అనుకోండి, పడవ మునుగుతుందే తేలుతుంది. చిన్న బొక్క పడిన కూడా పడవ మునిగిపోతుంది. మానవుడు కూడా చిన్న లోపము పాపము కలిగిన కూడా ఇందులో ఉన్నటువంటి ప్రవచన గ్రంథం ఉన్నటువంటి వాక్యాలను ఏదైనా తీసివేసినా కలిపినా చెరిపినా ఏమైతుందంటే జీవ గ్రంథంలో వారి పేరు లేకుండా తుడిపి వేయబడుతుంది అని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి వాక్యం వింటున్నటువంటి మనం అందరము దేవునిలో సత్యములో నిత్యము ఆనందించే బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనము బలపడి స్థిరపడి ఎప్పటి వరకు నిలబడాలి? అయ్యా యోహానా, ఎప్పటి వరకు నిలబడాలి మనము? మరణం వరకు నమ్మకంగా ఉంటే అప్పుడు ఏమిస్తాడు దేవుడు? జీవ కిరీటము మోయువేళ ఎంత సంతోషమో సోలిపోవలదు మనసా సోలిపోవలదు. నిన్నుగా నీ పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా సోలిపోవలదు. వికటులు ఈ పందులు నిన్ను చుట్టుముట్టినను జీవ కిరీటము మోయువేళ ఎంత సంతోషమో. జీవ కిరీటము మోయువేళ ఎంతో సంతోషమో. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. వాక్కు నేర్చిన దేవుని నీవు పాడికొని ఆడు. వాక్యం ఇచ్చినటువంటి దేవుని మనం ఏం చేయాలి? పాడికొని ఆడాలి. ఈ వృద్ధాపంలో ఉన్నటువంటి సౌరయ్య గారు, యోహాన్ గారు, మరియమ్మ గారు, కాంతమ్మ గారు, జ్ఞానమ్మ గారు, తిమ్మమ్మ గారు, ఆ అమ్మ పేరు
రూతమ్మ గారు, ఈ విధంగా పెద్దలందరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు. ఏ వయసులో ఉన్నారు వీళ్ళు? వృద్ధాప్యంలో ఉన్నారు. దేవుడు ఏం చేసిండు వీళ్ళను? తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదం తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు పులుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. యేసయ్య ప్రేమ ఎటువంటిది? తల్లిలా లాలిస్తాడు, తండ్రిలా ప్రేమిస్తాడు. అందుకనే వృద్ధాపం వరకు మా పెద్దలందరూ దేవుని సన్నిధిలో ఉన్నారు. సంతోషం. తల ఎంట్రికలు నెరయి వరకు దేవుడు కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఈ మేడగది మీద ఉన్నటువంటి మందిరంలోకి నడవడానికి బలాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు. కింది వరకు నడవడానికినే సాధ్యంగా 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు కృప చూపించి పై మిద్దె మీదకి నడిపించి దేవుని వాక్యాన్ని వినడానికి కృప చూపిస్తూ ఉన్నాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడును, చంక ఎత్తుకొని కాపాడును. ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకున్నటువంటి దేవుడై ఉంటున్నాడు. ఎన్ని అపాయాలు వచ్చాయో మీ జీవితంలో, ఎన్ని ఆటంకాలు వచ్చాయో మీ జీవితంలో, దేవుడే మిమ్మల్ని తప్పించి కాపాడి రక్షించి రక్షణ అనేటువంటి పడవలో మిమ్మల్ని ప్రయాణం కొనసాగిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి యవన బిడ్డలైనటువంటి వారు, చిన్నపిల్లలైనటువంటి మీరు అనేకులు మనం ఏం చేయాలంటే, మనము దీర్ఘాయువును పొందాలి అని అంటే ఎవరితో బాగుండాలి? దేవునితో బాగుండాలి. రక్షణ అనేటటువంటి పడవలో మనము ప్రయాణం చేయాలి. ఆ రక్షణ అనేటటువంటి పడవలో ప్రయాణం చేయాలి. మన విశ్వాసం అనేటటువంటి పడవ రక్షణలో కొనసాగించాలి. నోహో గారు తన జీవితంలో రక్షణ అనేటటువంటి పడవను తయారు చేసుకున్నాడు. దేవుడు చెప్పాడు, నోహో గారు పడవను తయారు చేసుకొని 8 ఆయన భార్య, తన 3 కొడుకులు 3 కోడళ్ళు 8 మంది ఆ యొక్క ఓడలో ప్రయాణమై ఉన్నారు. చాలా మంది ఎగిరించారు, నవ్వారు, ఎగతాళి చేశారు, బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు. నోహో గారు సడలలే. ఎప్పటి వరకు నమ్మకంగా ఉన్నాడు? ఆయన మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో మరణం వరకు నమ్మకంగా ఉండేటటువంటి తీర్మానాన్ని దేవుని దగ్గర ఉంచుదాం. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్నము కాలము ఆత్మకూరులో దైనామి సన్నిధిలో మేము నిలువబడి మీ మాటల చేత హెచ్చరిక పొందుతూ ఉంటుండగా, ఆదరణను పొందుతూ ఉంటుండగా, బుద్ధి మాటల్ని గైకొనుచుండగా, నాయనా సమస్త జనులను శిష్యులుగా చేయమని మీ వాక్యం చెప్పబడినట్టుగా వాక్యాన్ని విన్నటువంటి వారము సమస్త జనులకు సువార్తను ప్రకటించేటటువంటి వారిగా రక్షణ అనేటటువంటి ప్రయాణాన్ని కొనసాగించడానికి, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవడానికి, హృదయమందు విశ్వసించడానికి, మారు మనసు పొందడానికి, విశ్వసించడానికి, నాయనా వాక్యం వినడానికి, అలాగనే మా పాపాలను ఒప్పుకోవడానికి, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకోవడానికి నాయనా మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు నా జీవితంలో తప్పిన ప్రతి విషయాన్ని దయతో కనికరించి క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మీ బిడ్డలమైన మనమును పవిత్ర జాబితంలో, పరిశుద్ధుల జాబితంలో మీరు వచ్చినందుకు కోట్ల కొలది వందనములు చెల్లించుకుంటూ, వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులందరి జీవితంలో గొప్ప మార్పును, విశ్వాసం అనేటటువంటి మార్పు, నోహో గారు పడవలు నడిచినటువంటి మార్పు, యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులను పాదాలు కడిగినటువంటి మార్పు, తగ్గింపు స్వభావం కలిగినటువంటి మార్పు ఆయన మా అందరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సహోదరుడు కావలి గోపి గారు
నాయనా వారి సత్యమానికి అనారోగ్యంగా ఉంటూ ఉండగా దయతో మీరు కనికరించి ఆ సహోదరుని ముట్టి సంపూర్ణ ఆరోగ్యము బలమును మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా అనారోగ్యంగా ఉన్నటువంటి మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, ఏ అక్కర ఏ అవసరత కలిగి ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోమని, అయినా సన్నిధికి వచ్చినటువంటి మా ప్రియ సహోదరి సహోదరులను దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, వారు పాడిన పాటల్లో ప్రార్థించిన ప్రార్థనలో చదివిన వాక్యంలో వినినటువంటి వాక్యంలో నాయనా ఇప్పుడు బలలో చేయి వేయించుండగా కానుక పెట్టెలో కానుకలు ఇవనే ఉంటుండగా నాయనా సమస్తాన్ని మీరు దీవించి సనుక్కోకుండా కొనుక్కోకుండా నాయనా కానుకలు ఇవ్వడానికి, నాయనా బలలో చేయి వేసినప్పుడు అయోగ్యంగా కాకుండా యోగ్యంగా ఉంచుకునేడానికి మీరు కృప చూపించి సహాయం చేయాలి. యూట్యూబ్ ఛానల్ ద్వారా 310 సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియుల కుటుంబాలన్నిటినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చెడ్డవాటిని ఎక్కువగా చూసేటటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రజలున్న మధ్యలో మంచి వాటిని చూసేటటువంటి గొప్పవారు కూడా ఉన్నారు అనేటటువంటి ఈ మాటలు వినేటటువంటి ప్రతి ఒక్కరూ అయినా ఉత్తమమైన పనిలో ఉన్నారని మేము జ్ఞాపకం చేసుకుంటూ అయినా వారిని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని, మీ సన్నిధిలో కాపుదల కలిగి, మీ సన్నిధిలో భద్రత కలిగి, మీ రెక్కల నీడల భద్రత కలిగి జీవిస్తున్న, మీ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి బిడ్డలందరినీ నాయన ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం నాయన మీరు కాపాడి దీవించి ఆశీర్వదించమని, ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాపై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరి ప్రభు నామమున వందనాలు.